విపాసన అనేది యాన్సిటియంట్ మెడిటేషన్ టెక్నిక్. 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధ దీన్ని కనిపెట్టాడు. మన థాట్స్ని, మన ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయడం. మనకి చాలా విపాసన సెంటర్స్ ఉన్నాయి, పచ్చని చెట్లతో, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. చుట్టూ ఎత్తైన గోడలు ఉంటాయి. అంత ఎత్తు ఎందుకు కట్టారో మీకు తర్వాత చెప్తాను. విపాసన బేస్డ్ ఆన్ 2 things. One is concentration and self-observation. విపాసన టైంలో మిమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టి బ్రీతింగ్ మీద ఫోకస్ చేయమని అడుగుతారు. ఇట్స్ ఎ 10-day కోర్స్. మీ దగ్గర మొబైల్స్ కానీ, పుస్తకాలు కానీ ఆర్ ఎనీ అదర్ డివైజెస్ ఉంటే వాటిని లాక్కుంటారు. ఆ క్షణం నుండి మీరు ఎవరితో మాట్లాడడానికి వీలుండదు. అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే మీకు సైగలే గతి. దిస్ ఈజ్ ఓల్డెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బుద్ధిస్ట్ మెడిటేషన్. ఎవరి గది వాళ్ళకి ఇస్తారు. అందులో టీవీ ఉండదు. ఉదయాన్నే 4 లేపుతారు. 4:30 నుండి 6:30 వరకు మెడిటేషన్ చేయిస్తారు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మళ్ళీ లంచ్ వరకు మెడిటేషన్ చేయిస్తారు. ప్రతి 1 అవర్కి ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్ రూమ్లో స్పీకర్స్ ఉంటాయి. అందులో నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పింది చేయాలి. చక్కటి వెజిటేరియన్ భోజనం పెట్టి రాత్రి 9:30 కల్లా మిమ్మల్ని రూమ్లో పెట్టి లైట్స్ ఆర్పేస్తారు. 10-hour మెడిటేషన్ పర్ డే. మొదటి 2 రోజుల్లో మీకు మెంటల్ వస్తుంది. చొక్కా చింపుకుంటారు, పారిపోదామని ట్రై చేస్తారు. గేట్స్ లాక్ చేసి ఉంటాయి. గోడ దూకైనా పారిపోదామని చూస్తారు, కుదరదు. అందుకే వాటిని అంతెత్తు కట్టారు. కొంతమంది తలుపులు తీయమని అరుస్తారు, అయినా వారు వినరు. సైలెన్స్ అని ఒక చీటీ మీద రాసి మీకు చూపిస్తారు. మీకు జైల్లో పెట్టినట్టుంటుంది. కానీ 3వ రోజు నుండి మీకు మెల్లగా అలవాటు అవుతుంటుంది. ఆ తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కాదు, మీ ఒంట్లో నరాల్లో ప్రవహించే రక్తం శబ్దం కూడా మీకు వినిపిస్తుంది. ఎప్పుడు మనం వినని నేచర్లో ఉన్న సౌండ్స్ మనకి వినిపిస్తాయి. చిన్న చిన్న కీటకాల సౌండ్స్ మీకు వినపడుతుంటాయి. రోజు లోడ వాగే వాళ్ళం మనం. సడన్గా మనలో ఆ నాన్సెన్స్ తగ్గుద్ది. మాట్లాడడం మానేస్తే ఎన్ని దరిద్రాలు తగ్గుతాయో మీకు అర్థం అవుద్ది. మీలో డిప్రెషన్ తగ్గి యాంగ్జైటీ తగ్గుద్ది. ప్రశాంతత అలవాటు అవుద్ది. అది ఓ అద్భుతమైన అనుభవం. అది 10 రోజుల తర్వాత మీ వస్తువులు, మీ బట్టలు చేస్తూ అక్కడున్న టీచర్
మీకు థ్యాంక్స్ అని చెప్తుంది. ఎన్నో రోజుల తర్వాత మీరు విన్న మొదటి మాట అది. ఆ ఒక్క మాట వినగానే గ్రాటిట్యూడ్తో మీ కళ్ళెంట నీళ్ళు వస్తాయి. టీచర్కి థ్యాంక్స్ చెప్పి బయలుదేరుతారు. ఇంతకు ముందులా బయట మీరు ట్రాఫిక్ సౌండ్స్ వింటే మీకు నచ్చదు. ఇన్నాళ్ళు ఎంత సౌండ్ పొల్యూషన్లో బతుకుతున్నాము అని అర్థం అవుద్ది. ఆ రోజు నుంచి మీరు అనవసరంగా ఏదీ మాట్లాడరు. అవసరం అయిందే మాట్లాడతారు. ఒక దైవత్వం ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చినాక 10 గంటలు కాకపోయినా రోజు కనీసం 1 గంటైనా మెడిటేషన్ చేద్దాం అనుకుంటారు. ఆ గంట కాస్త అరగంట అవుద్ది. మిగిలిన అరగంట కూడా మాయం అవుద్ది. ఆ తర్వాత మీకు బుద్ధుడు గుర్తుండడు, ఈ విపాసన అస్సలు గుర్తుండదు. అన్నీ మర్చిపోయి జనజీవన్ స్రవంతిలో కలిసిపోయి సంకనాకిపోతారు. మళ్ళీ మామూలే. మనలాంటి ఈ మామూలు మనుషుల కోసమే విపాసన పెట్టింది. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ విపాసన సెంటర్స్ నడుపుతున్నారు. వాళ్ళు ఫీజు ఛార్జ్ చేయరు. 10 రోజుల కోర్సు పూర్తయినాక మీకు ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు. మీరు ఇవ్వకపోయినా ఇవ్వలేకపోయినా వాళ్ళు ఏమీ అనుకోరు. 10 రోజుల కోర్స్ చేయడమే మీకు అంత కష్టంగా ఉంటే జీవితాంతం అక్కడే ఉంటూ పనిచేస్తున్న టీచర్స్కి, స్టాఫ్కి మనం చేతులెత్తి మొక్కాలి. అక్కడ ఎంతమంది జీతం లేకుండా వాలంటీర్స్గా పనిచేస్తుంటారు. దోస్ ఆర్ ది రియల్ సైన్స్. విపాసన అనేది రిలీజియన్ సెంటర్ కాదు. దే డోంట్ టీచ్ ఎనీథింగ్. మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్.